హాయ్ వెల్కమ్ టు జుహితాయామ్ని వరల్డ్. ఇన్స్టెంట్గా చేసే దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. అదే కప్పు కొలతతో మనము పావు వంతు మనం తీసుకున్న ఒక కప్పులో పావు వంతు శనగపిండి అంటే బేసన్ని యాడ్ చేయాలండి. అదే కప్పు కొలతతో అరకప్పు పెరుగు లేదా మజ్జిగని యాడ్ చేసుకొని మన టేస్ట్‌కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అనేవి పక్కా కొలత అనమాట. 2 కప్పుల వాటర్‌ని తీసుకొని మంచిగా ఉండలు లేకుండా మన పిండి ఎట్లా దోస పిండి బ్యాటర్ టైపు మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలండి. మొత్తం నీట్‌గా కలుపుకున్నాక ఒక అర్ధగంట దాన్ని పక్కకు పెట్టాలి. అలా అర్ధగంట ఉంచితేనే దోసలు మంచిగా వస్తాయండి. ఆ అర్ధగంట తర్వాత ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె చుక్క వేసి ఉల్లిపాయతో మొత్తం పాన్ అంతా రుద్దుకోవాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దీంట్లో కొద్దిగా వేసుకునే ముందు బేకింగ్ సోడా యాడ్ చేసి మరీ పల్చగా కాదు, మరీ మందం కాకుండా మీడియం సైజులో వేసేసుకొని మంచిగా చుట్టూరా నూనె వేసేసుకొని మధ్యలో కూడా కొద్దిగా నూనె వేసుకొని దోరగా కాల్చుకోవాలండి. సిమ్లోనే కాల్చాలి. హై ఫ్లేమ్లో కాల్చితే మనకి ఏమవుతుందంటే కాలినట్టే అనిపిస్తుంది కానీ లోపల పిండి పిండిగా అనిపిస్తుందండి ఉప్మా రవ్వ. అందుకే నిదానంగా కాల్చుకోవాలి. 2 వైపులా నిదానంగా కాల్చుకొని ఈ సైడ్లు కూడా మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మనం కాల్చుకుంటే ఏమవుతుందంటే చక్కగా చుట్టూరంతా క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా చుట్టూరా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనము బ్రేక్ఫాస్ట్ టైంలోనే కాకుండా డిన్నర్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ దోశలు మనకి ఎలా రెడీ అయిపోయాయో. దీన్ని ఏ చట్నీ కాంబినేషన్ అయితే అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పల్లీలు, పుదీనా, టమాటా ఈ 3 కలిపి కాంబినేషన్లో నేను టమాటా చట్నీ లాగా చేసుకున్నానండి. దాంట్లోకి డిన్నర్ టైంలో నేను ఈ దోశలు తీసుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒక రకంగా కాకుండా మనకి ఏమీ లేని టైంలో టిఫిన్ బ్యాటర్ ఏం లేకపోయినా ఇంకేది కర్రీస్ ఏం లేకపోయినా ఇట్లా ఇన్స్టెంట్గా మనం టిఫిన్స్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్టే నాకు చాలా ఇంపార్టెంట్. నాకైతే ఇవి చాలా నచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ బాయ్.